హాయ్ అండి. మీ పేరు? అనిల్ కుమార్ రెడ్డి. అని కుమార్ రెడ్డి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 10 years. 10 years. ఏం చదువుకున్నారు? ఇంటర్ పాస్. ఇంటర్. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారా లేకపోతే వేరే కంపెనీస్లో మీరు అంత ఎక్స్పీరియన్స్ ఉందా? పాస్ట్ ఎక్స్పీరియన్స్? వేరే కిరాణా ఫీల్డ్లో చేశాను. 10th అయిపోయిన తర్వాత పార్ట్ టైం చేస్తూ ఇంట్రెస్ట్ చదివాను. తర్వాత సజెషన్ వేరే అన్నాయి ఇక్కడికి ఇస్తే ఇక్కడికి వచ్చాను. నేను వాళ్ళది 10 years. నా ఫీల్డ్ వచ్చేసరికి 13 years. 13 years. ఓకే. సో మీరు మార్కెటింగ్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? మార్కెటింగ్ రావాలని ఏం లేదు, జస్ట్ షాప్లో వర్కర్గా వద్దామని జాయిన్. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సేల్స్ మెన్గా కొంచెం ఇలా వస్తుంది, షాప్కి వెళ్ళడం, ఆర్డర్లు తీసుకోవడం, డిస్పాచ్ చేయడం, కలెక్షన్ చేయడం. ఇప్పుడు మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు మీరు నంబర్ ఆఫ్ ఐటమ్స్ దగ్గర మీ దగ్గర దాదాపు నాకు తెలిసి ఒక నియర్లీ ఒక 20 products 30 products కంపెనీస్ 13 కంపెనీస్లో మళ్ళీ డిఫరెంట్ ఎస్క్యూస్, కమోడిటీస్, డిఫరెంట్ ఫీల్డ్, అదే కిరాణా, గ్రాసరీ కానీ, ఫ్యాన్సీ కానీ, మెడికల్ కానీ, తర్వాత పెస్టిసైడ్స్ కానీ, డిఫరెంట్. ఓకే. మరి ఇవన్నీ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీరు కస్టమర్ని ఏ విధంగా అడుగుతున్నారు? అంటే ఒక రోజు ఈ ప్రోడక్ట్ గురించి, ఇంకో రోజు ఇంకో ప్రోడక్ట్ నుంచి అట్లా అడుగుతారా లేకపోతే ఎట్లా? యాక్చువల్లీ మాది నర్సాపేట ఉంది సార్. మా నర్సాపేటలో మ్యాక్సిమం 250 outlets ఉంటాయి. మెడికల్ కానీ, కిరాణా కానీ, ఫ్యాన్సీ కానీ, పెస్టిసైడ్స్ కానీ, యావరేజ్. ఓకే. అవి మేము వీక్లీని డివైడ్ చేసాం. ఆ 250 outletsని డివైడ్ చేసాము. వీక్లీకి 6 days కదా మన మ్యాక్సిమం 40 outlets అట్లా విజిట్ చేసి ప్రతి అవుట్లెట్స్కి విజిట్ చేస్తాను. నేనే వెళ్ళేది. ఇంకో అబ్బాయి ఉంటాడు మా షాప్లో, అబ్బాయి డిస్పాచ్ వర్క్ చేసుకుంటాడు, నేనేమో ఆర్డర్ బుకింగ్ చేసుకుంటాను. ప్రతి షాప్లో వాళ్ళని డైలీ కాబట్టి పలకరిస్తాము, ఆయసారని చెప్తాము, చేసి మీకు ఏమైనా కావాలి. నేను మేజర్ బ్రాండ్స్ డాబరీ, హిమాలయ, ఫ్లోర్స్ కానీ, స్పైసెస్ కానీ. ఫస్ట్ కిరాణా షాప్ అయితే మనకి గ్రాసరీకి సంబంధించిన అడుగుతాను, మెడికల్ అయితే మెడికల్ సంబంధించిన అడుగుతాను, పెస్టిసైడ్స్ ఫస్ట్ అవి అడుగుతాను. తర్వాత మిగతా ప్రోడక్ట్స్ అడుగుతాను, వాళ్ళకి వెళ్తుందా లేదా అని వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం మనకి చెప్తారు. దాన్ని బట్టి మనం చేస్తాం. అంటే ఇప్పుడు ప్రతిరోజు 40 outlets ఖచ్చితంగా మీట్ అవుతారు. అంటే వెళ్ళిన ప్రతి ఒక్క అవుట్లెట్లో మినిమం ఏదో ఒక ఆర్డర్ తీసుకొని వస్తారు. అంటే ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి 50% కంపల్సరీగా వస్తుంది. ఏదో ఒకటి బిల్లింగ్ అనేది జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని కాసేపు పక్కన పెడదాం. మా ప్రొడక్ట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే వెళ్ళంగానే ఆర్డర్ చెప్తున్నారు. సాహితీ బ్రాండ్ అనేది క్వాలిటీ పరంగా నెంబర్ 1 సార్. ఏది మన నర్సాపేట టౌన్లో అదర్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, లోకల్ బ్రాండ్స్ కానీ లేకపోతే మళ్ళాగే కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. మన వాటిలో కన్నా మన బ్రాండ్ అనేది బాగా నోటిఫై అయ్యేది. ఎందుకంటే 12 years నుంచి మేము కేజీ కానీ, అరకేజీ కానీ, అరకేజీ ఇంక్లూడింగ్ అరకేజీ కానీ, అంటే అరకేజీ అంటే మనకి సపరేట్గా అరకేజీ ఇవ్వం, దాంతో వేరే ఐటమ్ చెప్తాము. దాంతోపాటు ఒక అరకిలో ప్యాకెట్ కూడా మెన్షన్ చేసి ఇచ్చేస్తాం. ఎంత కావాలని అనిపిస్తాము, ఎన్ని కావాలంటే ఇస్తాము, కాబట్టి మనకి ఇబ్బంది చేస్తాం. ఓకే. ఇప్పుడు వెళ్ళినప్పుడు షాపులోళ్ళు సాహితీ మీద మిమ్మల్ని ఏమన్నా హార్డ్గా మాట్లాడతారా? లేదు సార్, లేదు. ప్రైస్ దగ్గర ఒకటే ఇగ్నోర్ చేస్తాం. ప్రైసింగ్ దగ్గర ఒకటే ఇష్యూ. మరి అప్పుడు దాన్ని అట్లా మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? వాళ్ళు ఒకసారి ముందర మంది ఒక ప్యాకెట్ ఇస్తానండి, మీరు రాగి పిండి వాళ్ళది వాడండి, మాది ఒక ప్యాకెట్ ఇస్తాను, శాంపిల్ వేస్తాను, ఇబ్బంది లేదు సార్కి చెప్పేసి వాడి చూడండి, 2 వాడి చూడండి. ఒక కప్పు మీకు అర్థమైంది, ఒక కప్పుతో చాలు మనకి బ్రాండ్ ఎట్లా ఉంటుంది అది వాడి చూడండి, తర్వాత మాట్లాడండి. ఇంకే మిగతా ఏమి నేను చెప్పనండి. ఫస్ట్ అది వాడండి, మాది వాడండి, తర్వాత మీరే చెప్పండి. మరి అప్పుడు మీకు రిజల్ట్ కనిపిస్తుంది? పర్లేదండి, అవేర్నెస్ వచ్చింది, కొంతమంది మారుతున్నారు, మారారు కూడా. ఓకే. ఇప్పుడు ఆర్డర్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు మీకు డిస్పాచ్ ఇస్తారు? కుదిరితే ఆ రోజు చేస్తాం, లేకపోతే మరుసటి రోజు మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. అంటే 100% మరుసటి రోజు కల్లా అయిపోతుంది. మ్యాక్సిమం 24 hours to 48 hours లోపు మీ దగ్గర ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం 24 hours లో డిస్పాచ్ అయిపోతుంది. మరి మీరు బ్యాక్ అండ్ స్టాక్ మీ దగ్గర ఉంటుందా? ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది. ఈ రోజు 5 కిలోలు ఇస్తాం సపోజ్ ఎగ్జాంపుల్, మళ్ళీ రేపు అడిగినా మళ్ళీ ఎమ్మట్టుకు ఇచ్చేస్తాం. మా దగ్గర స్పేర్ అనేది ఉండేది. ఓకే. ఇంకేముంది మీకు అక్కడ ఎక్స్పీరియన్స్? ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది రేట్ ఒకటి ఇష్యూ. తర్వాత ఇంకా అంతేనండి. ముందర మన బ్రాండ్ ఎక్కడానికి కూడా గవర ఒకటి, పచ్చళ్ళు ఒకటి, మన ముక్క సైజు డిఫరెంట్గా ఉండేదండి. అందరి సన్నగా రజనగా ఉండేది. ఏది
మామూలు గోధుమ రవ్వ అంత సైజు ఉండేది. మనది వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ముక్క సైజు ఉండేది. మనకి పట్టుకోగానే కొంచెం తగులుతూ ఉండేది అనమాట. అదొకటి బాగా గమనించాను. తర్వాత ప్యాకింగ్ ఒకటి మీ కంపెనీ సపోర్ట్. ఓకే, ఇప్పుడు బియ్యపు రవ్వ అమ్ముతున్నారు కదా, ఇప్పుడు జనరల్ మార్కెట్లో పేరున్న కంపెనీలు ఉన్నాయి. మన కంపెనీల ప్రోడక్ట్కి మన బియ్యపు రవ్వకి డిఫరెన్స్ ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? అంత పూర్తిగా అయితే నేను చేయలేదు. మళ్ళీ ఎందుకు అంటే మీరు ఇంట్లో ఏది వాడుతున్నారు బియ్యపు రవ్వ? మేము వాడం కాబట్టి చేయలేదు. ఓకే, అంటే మీకు అది ఎలా వాడాలి తెలియదు, అసలు నాకే తెలియదు ఎలా వాడాలో తెలియదు. మరి ఇప్పుడు రేపు మేము రెసిపీస్ కనుక మేము మీకు వెబ్సైట్లో పెడతామనుకో, దాన్ని ఫాలో అప్ అయ్యి మీరు వండి ట్రై చేస్తారా? నేను చూడకపోయినా మా మిస్సెస్ చేస్తారు, ముందర వాళ్ళే చూడాల్సింది. ఓకే, మరి మా ప్రొడక్ట్స్లో ఏవి వాడతారు మీరు ఇంట్లో? రాగి పిండి ఒకటి, బియ్య పిండి ఒకటి, జొన్న పిండి ఒకటి. జొన్న పిండి మీరు రొట్టెలు వాడతారు? అవును. మరి జొన్న రొట్టెలు వాడినప్పుడు మీకు మొక్కలు ఇరిగిపోతున్నాయా లేదా సాఫ్ట్నెస్ స్మూత్నెస్ చూస్తున్నారు? అంటే దాంట్లో మీరు అని కలుపుతారా? ఏం లేదు, డైరెక్ట్గానే వాడతారు. వాడేది తెల్ల జొన్న పిండి ఒకటి కాబట్టి అదే. ఓకే, మరి రాగి పిండి దేనికి వాడతారు? జావు కానీ లేకపోతే దోశలో కలిపి ఇడ్లీ కానీ ఇడ్లీ పిండిలో కొంచెం రాగి పిండి పిల్లల కోసం, టేస్టీ కోసం, పిల్లల కోసం. ఇప్పుడు రాగి పిండిని మనం రెగ్యులర్గా వాడితే అడ్వాంటేజ్ ఏంటి అని ఐడియా ఉందా? ప్రతిరోజు రాగి పిండి వాడతాం, మనం వాడే ప్రొడక్ట్స్లో తినే ఆహారంలో ప్రతిరోజు రాగి పిండిని వాడతాం. సో దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ అందరికీ తెలిసింది ఏమంటే ఇమ్యూనిటీ ఒకటి, వేడి తగ్గుతుంది రాగి పిండి. ఓకే, అందరికి ఎవరికైనా మాక్సిమం తెలిసేది అదే, మిగతాది తెలియదు, అది ఎవరికి తెలియదు, నాకు తెలియదు. ప్రెసెంట్ అంటే పబ్లిక్ లో అవేర్నెస్ రావటం, ప్లస్ ఇప్పుడు న్యూ జనరేషన్ ఆడపిల్లలు వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత బోర్న్ బేబీ దగ్గర నుంచే రాగి పిండిని మన సిర్లాక్ కనుక పేస్ట్ చేసి పెడుతున్నారు, అట్లా ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు రాగి పిండి. నేను వాడాను, తాటి బెల్లం వేసి సిర్లాక్ ప్లేస్ లో అది పెడుతున్నారు. ఇక్కడ 2 రకాల తేడా ఏంటంటే సిర్లాక్ లో ఏం కలుస్తో ఏం తెలియదు, అది ఎంత పరిస్థితుందో వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ రాగి పిండిలో వాళ్ళ కళ్ళ ముందే ఇది రాగి పిండి, సో మన పిల్లలకి ఏమీ కాదు. ఒకటి తాటి బెల్లం వాళ్ళందరూ వాళ్ళే కలుపుకుంటున్నారు కాంపోనెంట్స్ అనేది. సో కలిపేసి పిల్లలు పెట్టడం వల్ల స్టార్టింగ్ నుంచి వాళ్ళు స్ట్రెంగ్త్గా ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరికి మెయిన్ మైనస్ ఏమవుతుందంటే కాల్షియం డెఫిషియన్సీ. మీరు కరాటే మాస్టర్ గారు మీకు బాగా తెలుసు, ఆ కాల్షియం మైనస్ అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని. సో అదొకటి. తర్వాత బియ్యపు రవ్వని ఎవరు వాడతారు? పిల్లలు అంటే ఒక వ్యక్తిగత జీవితంలో ఒక మనిషి 0 నుంచి 100 లైఫ్ టైంలో ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తారు బియ్యపు రవ్వని? మాక్సిమం 30+ వాళ్ళేనండి. కాదు, ఇవాళ చిన్నపిల్లలకి అన్నప్రాసన అయిపోయిన తర్వాత అన్నం వండి పెట్టేటప్పుడు అన్నం మెతుకులు గొంతుకు అడ్డం పడతాయనే ఉద్దేశంతో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే బియ్యపు రవ్వని మెత్తగా వండి పాయసం టైప్లో కానీ కొంతమంది మెత్తగా అన్నంలాగా వండి పిల్లలకి దాంట్లో కూర వేసి కలిపేసేసి అట్లా పెడుతున్నారు. సో ఆ బియ్యపు రవ్వ వాళ్ళకి ఏముందంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. అన్నం డైజెషన్ అంటే కష్టం చిన్నపిల్లలకి. దాదాపు బారసాల అన్నప్రసన అయిపోవడం అంటే మనకి 6 months అవుతుంది. కానీ 1 year తర్వాత నుంచి మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నం ప్లేస్లో వాళ్ళకి కొంచెం వాళ్ళంతా వాళ్ళు కలుపుకొని తినే స్టేజ్ వచ్చేంత వరకు బియ్యపు రవ్వని అన్నంలాగా వండి పెడుతున్నారు. ప్లస్ అది కాక ప్రతి ఫెస్టివల్కి ఏదో ఒక గుళ్ళో ప్రసాదం కింద ప్రతి గుళ్ళో కంపల్సరీ, ప్రతి ఫెస్టివల్కి ఏదో గుళ్ళో కంపల్సరీ ఉంటుంది. నర్సాపేటలో మేము నోటీస్ చేసింది ఏంటంటే అండి, మన బియ్యపు రవ్వ అయితేనేమో ప్రసాదానికి కానీ లేదంటే భోజనాలు అంటే వీళ్ళు ఉంటారు కదండి మనకి క్యాటరింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు మన బియ్యం రవ్వ అయితే అది ఆ ఫుడ్ కరెక్ట్గా ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మిగతావి అయితే ముద్దయిపోతుంది, పదార్థం పాడైపోతుంది అని చెప్పేసి ప్రత్యేకంగా మంది కావాలని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు. బియ్యపు రవ్వ ఉప్మా కానీ పులిహోర కానీ మీరు ఏదైనా సరే మార్నింగ్ 8 o'clock వండి లేదా ఇంకా ఏ టైమైనా సరే నోట్ చేయండి టైం. మీరు కుకింగ్ అంతా అయిపోయి కుక్కర్లోంచి తీసిన తర్వాత టైం నోట్ చేయండి, ఎన్ని గంటలకు తీసామనేది. దాన్ని ఒక డిఫరెంట్ ఒక 10 కప్పులు పెట్టండి. 10 కప్పులు పెట్టి ఎవ్రీ 1 hourకి తీసి టేస్ట్ చూడండి. మీరు లాస్ట్ తీసేటప్పటికి సుమారుగా నైట్ 8 o'clock or 10 o'clock తీయండి. మీరు మార్నింగ్ ఫస్ట్ కప్ ఏదైతే తీసారో ఆ కప్పుని తీయద్దు, దాంట్లో జస్ట్ కొంచెం శాంపిల్ తీసుకొని 1 స్పూనే తినండి. 10 గంటలకి మీరు ఏదైతే కప్పు తీస్తారో సీలు, ఆ కప్పులో 10 గంటలకి ఏదైతే ఎట్లా ఉందో ఫుడ్ మార్నింగ్ తీసింది కూడా అలానే ఉంటుంది. ఓకే, మీరు మార్నింగ్ వండినప్పుడు ఎలా అయితే ఉందో టేస్ట్ ఫ్లేవర్ అనేది అప్పుడు కూడా అలానే ఉంటుంది. సరే, ఇప్పుడు అదంతా బాగానే ఉంది. జనరల్గా కన్జ్యూమర్స్కి ఎకానమీ పవర్ పెరిగింది, కిలో ప్యాకెట్లు అమ్మొచ్చు, కానీ 1 kilo ప్యాకెట్లు ఎందుకు అమ్ముతున్నాం మనం?
అంటే చిన్న చిన్న కుటుంబాలు కాబట్టి ఇళ్లలో వాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుందానే ఉద్దేశంతో హాఫ్ కేజీ అది కూడా కాదు సార్. ఇప్పుడు మన ఆట అనుకున్నాం ఎగ్జామ్, ఆట అయితే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి రోటీ కానీ పూరి కానీ ఇలా మన బియ్య ప్రవేశం వాటి గురించి కొంతమంది తెలియదు. సపోజ్ నాకే తెలియదు, నేనే వాడను కాబట్టి దాన్ని కేజీలు 5 కేజీలు అలా తీసుకోవాలంటే వేస్ట్ అయిపోతుంది. ఇది ఇంకా హాఫ్ కేజీ అంటే ఇప్పుడు కాంటే అప్పుడు చేస్తుంది కాబట్టి కట్ చేసుకోవడం కొంచెం ఎంత కాంటే మనకు అందువల్ల హాఫ్ కేజీ బండి మీద ఉన్న ఒక చిన్న విషయం ఏంటంటే హాఫ్ కేజీ సెగ్మెంట్ మెయింటైన్ చేయడానికి రీజన్ నిన్న మీరు అన్నారు చూసారా, ఇవాళ ఫ్యామిలీస్ చిన్న ఫ్యామిలీస్ అయిపోయింది, ఇంట్లో ఒక్కళ్ళు లేదా ఇద్దరు ఉంటున్నారు. వీళ్ళు ఒకేసారి 1 కిలో ప్యాకెట్ తీసుకెళ్ళి సగం తిని సగం పారేయటము, డబ్బు అనేది 1 గంటగా నీకు 2 గంటలు ఎక్స్ట్రా కష్టపడి సంపాదిస్తాం. కానీ భగవంతుడు ఇచ్చేది ఆహారం, ప్రకృతి నుంచి వచ్చేది, దాన్ని పంట పండించాలంటే చాలా కష్టం. సో పంట అనేది వేస్ట్ కాబట్టి ఫుడ్ ఐటమ్ అనేది ఒకటి. రెండో ఇప్పుడు మీరు గోధుమ పిండి అన్నారు చూసారా, ఇప్పుడు గోధుమ పిండి 10 కేజీ ప్యాకెట్స్ తీసుకోండి. 10 కేజీ ప్యాకెట్ ఏ కంపెనీ సార్, ఈవెన్ ఆశీర్వాద్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఏదైనా కంపెనీ 10 కిలోల సంచి తీసుకోండి, 5 కిలోల సంచి తీసుకోండి, 1 కిలో ప్యాకెట్స్ తీసుకోండి. ఇది మనం ప్రతి ప్రోడక్ట్ కూడా మన మార్కెట్లో తెలియచేయాలి అంటే మనం టెస్టింగ్ చేయాలి ప్రతిదీ కూడా ఫస్ట్. ఇప్పుడు మీకు ఏ కంపెనీ సార్ చూడండి, ఆల్మోస్ట్ 8 టైప్ ప్యాకే ఉంటుంది, మ్యాక్సిమం 8 టైప్ ప్యాకే ఉంటుంది. 8 టైప్ ప్యాక్ చేసినప్పుడు దాని సీల్ తీయకున్నంత వరకు దాంట్లో ఉన్నట్టు ఫ్లేవర్ కానీ ఏది మీకు పోదు. సో 1 కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్ మీరు వాడారనుకోండి, జనరల్గా ఒక లింట్ ఎంత ఉంటారు, 2 లేదా 3 ఉంటున్నారు ఈ రోజు. ఒక 1/2 కిలో ప్యాకెట్ తీసుకుంటే మ్యాక్సిమం సరిపోతే, కొంచెం తినగలిగిన వాడు అయితేనేమో ఒక్కసారి సరిపోతుంది. అది తినలేదు మరీ 1/2 టికెట్ అయితేనేమో 2 సార్లు వస్తుంది, అవునా? కానీ ఇప్పుడు 10 కిలోల సంచి మీరు ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే ఫ్లేవర్ వస్తుందో మీకు, ఆ 10 కిలోల సంచి లాస్ట్ స్టేజ్ తినప్పుడు మీకు ఆ ఫ్లేవర్ ఉండదు, తగ్గిపోతుంది. అసలు ఆ టేస్ట్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ ఏది ఉండదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్కి ఎయిర్ అనేది యాడ్ అవుతుంది. ఎయిర్ యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్ క్వాలిటీలో చేంజెస్ వస్తాయి. అది ఇప్పుడు మీరు హాఫ్ కేజీ ప్యాకెట్ వాడారనుకోండి, ఇప్పుడు హాఫ్ కేజీ ప్యాకెట్ మన 10 కిలోల సంచి తీసుకెళ్లారు 10 ప్యాకెట్లు. ఈ 10 ప్యాకెట్లని వాళ్ళు 4 రోజులు వాడి 2 నెలలు వాడి, అది సీల్ ఓపెన్ చేయనంత వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సీల్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఆ రోజు లేదా నెక్స్ట్ డేనో లేదా 1 వీక్లో వాడేస్తారు. సో ఆ ఫ్లేవర్ అనేది మనం 10 కిలోలు తీసుకెళ్ళిన దానికి ఇలా ప్యాకెట్ తీసుకున్న దానికి డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ అదంతా కూడా. మార్కెటింగ్ మన ప్రొడక్ట్స్ గ్రోయింగ్ రావడానికి మీ సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేట్ ఇష్యూ సార్, రేట్ ఇష్యూ మనం చేయలేము ఎందుకంటే క్వాలిటీ వస్తున్నాం కాబట్టి. కాకపోతే మనమే అంటే నేనే షాపుల దగ్గర కొంచెం అవేర్నెస్ కానీ, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మెడికల్లో కొంచెం ప్లేస్మెంట్ కానీ, అదే వాళ్ళకి పచ్చదనం రోగం కానీ వీటి గురించి మాట్లాడి ఫస్ట్ శాంపుల్ ఒక హాఫ్ కేజీ పెట్టించి వాళ్ళకి చెప్పడం, ఫస్ట్ వాళ్ళు వాడమని చెప్పడం, తర్వాత ఫస్ట్ తర్వాత నెక్స్ట్ కేజీ 2 కేజీ అట్లా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మా సైడ్ నుంచి మీకు చేయాల్సిన హెల్ప్ ఏమన్నా, సపోర్ట్ కానీ లేదంటే మేము సరిదిద్దుకోవాల్సిన తప్పులు కానీ ఏమైనా ఉందా? ఏంటైతే ఏం లేదు సార్, మన బ్రాండ్ అందరికీ తెలిసిందే కాబట్టి ఫ్రీ శాంపిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు కొత్త అవుట్లెట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఫ్రీ శాంపిల్స్ అంటే మనకి 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ చిన్న ప్యాక్ తీసి, అంటే మనకి బీపీ ఒకటి షుగర్ ఒకటి కంట్రోల్ అవుతుంది పద్ధతి, అది మెడికల్లో ఇస్తే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. అది వాళ్ళు వాడి తర్వాత మనకి అట్లా మన గ్రాసరీ. అవునవును, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఏదైనా సరే కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఎనీ టైం నాకు కాల్ చేయండి. 24/7 ఎనీ టైం నేను అవైలబుల్ గానే ఉంటాను. ఏ కస్టమర్ అయినా సరే ఎక్స్ప్లెనేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నా సరే చెప్పండి సార్. మన కింద ఫీడ్బ్యాక్ దగ్గర మన నెంబర్ ఉంది, అది కంపల్సరీ చెప్తున్నాము. ఫీడ్బ్యాక్ మీరు కాల్ చేసి చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి, అవి చెప్తున్నాము. ఇక్కడ మీకు ఉన్నది మా కంపెనీది సంబంధించి. ఓకే, కరెక్ట్.